వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మన ఈ వారపు కూడికల్లో బుధవారపు ప్రార్థన కూడికను, స్తుతి కూడికను మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రార్థనలతో ఎప్పటి వరకు ప్రారంభించుకుందాం పిల్లరా. మన సోదరి లావణ్య సిస్టర్ గారు స్త్రీల వైపు నుంచి ప్రారంభిస్తారు. సోదరుడు చంద్రశేఖర్ పురుషుల వైపు నుంచి ప్రార్థనతో ప్రారంభించమని కోరుతున్నాను. తర్వాత నేను చేస్తాను. తర్వాత ఎప్పటిలాగే పాటలు పాడుకుంటాం, దేవుని వాక్యాన్ని వింటాం. స్తోత్రం 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 నాయన తండ్రి, ప్రియ పరిశుద్ధుడు నాయన, జీవం కలిగిన రాజా, గడిచిన కాలం అంతా తండ్రి నీ సుఖాభద్రంలో మమ్మల్ని కప్పి కాపాడిన దేవా, ఈ బంగారు పాదాలకు వేలాది కోటి వందనాలైన తండ్రి, స్తుతులు స్తోత్రాలు అయిన తండ్రి. ప్రభువ, సజీవులే కదా నన్ను స్తుతిస్తారన్న విధంగా ప్రభువ, ఈ సమయం వరకు నాయన తండ్రి ప్రభువ మమ్మల్ని సజీవులలో లెక్కించి తండ్రి నీ ప్రియ బిడ్డలతో నాయన తండ్రి ప్రభువ, తండ్రి నీ మందిరం కూడుకొని నాయన తండ్రి ఈ విధంగా నాయన తండ్రి ప్రభా పాటలతోని మిమ్మల్ని మహిమపరచడానికి, వాక్యం వినడానికి నాయన తండ్రి ప్రభా, ప్రార్థన చేసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకును దయచేసిన గొప్ప సదవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి, స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. దేవా, మీరు ఏ తండ్రి ప్రభా మా ప్రవర్తనలో ఎటువంటి చేంజెస్ మీరు కోరుకుంటూ ఉన్నారో తండ్రి, అన్నయ్య నోటి ద్వారా నాయన తండ్రి ప్రభా మీరే నిలబడిన ఆయన తండ్రి ప్రభా, ఆ సన్నిధానంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన ఆయన తండ్రి ప్రభా. దేవా, మా ప్రవర్తనను తండ్రి ప్రభా, మేము మా నడవడిని మార్పును ఆయన తండ్రి ప్రభా మేము తెచ్చుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయండి దేవా. మేమైతే బలహీనులం నాయన తండ్రి ప్రభా, మరలా నాయన తండ్రి ప్రభా తండ్రి పడిపోయావు వారం నాయన తండ్రి, బలహీనులం తండ్రి, మమ్మల్ని దయతో నాయన తండ్రి ప్రభా క్షమించి దేవా ప్రభా తండ్రి, మీ సన్నిధానానికి నాయన తండ్రి పరిగిడి వచ్చే బిడ్డగా ఉండడానికి తండ్రి ప్రభా, దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా నాయన తండ్రి ప్రభా దేవా తండ్రి పరిగెడుతుంది నాయన తండ్రి, అదే విధంగా తృష్ణ కలిగిన ఆయన తండ్రి మేమందరము తండ్రి ప్రభా ఈ సన్నిధానానికి నాయన తండ్రి ప్రభా రావడానికి, త్వరపడి రావడానికి తండ్రి ప్రతి ఒక్కరిలోనూ తండ్రి ప్రభు ఆశను కలిగించమని తండ్రి, ఇంకా ఎవరెవరైతే రానై ఉన్నారో వారందరినీ త్వరపెట్టి ఈ సన్నిధానానికి తండ్రి ప్రభా తీసుకుని రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, దయగల మా గొప్ప దేవ నాయన, ఇప్పటి వరకు నాయన మీదైన కృపలో మమ్మల్ని మీరు కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. దేవా, ఈ రీతిగా మరొక్కసారి నాయన సహవాసంగా కూడుకోవటానికి నాయన మిమ్మల్ని నాయన తండ్రి ప్రభా కనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. దేవా నాయన తండ్రి ప్రభా, మమ్మల్ని మీరు ప్రేమిస్తున్న రీతి నాయన పారము నాయన తండ్రి ప్రభా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయా గొప్పది తండ్రి ప్రభా. నాయన దేవా, అనేకులు నాయన ఇటు దినాన్ని చూడక నాయన గతించిపోయారు. మా పట్ల మీరు ఉంచిన దయా నాయన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాదైన పాపమును మీ కలువరి రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. దేవా, పవిత్రులను నాయన తండ్రి పాపినై ఉంటుండగానే నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, సిలువ మరణం నా కొరకు మీరు దేవా నాయన తండ్రి ప్రభా చనిపోయి తిరిగి లేచారందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. దేవా, మరి కూడికి అంతట్లోనూ తండ్రి ప్రభా మీ ఆత్మ అధ్యక్షత వహించండి ప్రభా. నాయన దేవా నాయన తండ్రి ప్రభా పెట్టుకుంటున్న వారికి నాయన దీవెనకరంగాను మాకును ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభా. మీ దాసుని కూడా మీరు బలంగా అభిషేకించండి దేవా. మీరు ఏదైతే మరి నాయన తండ్రి ప్రభా ఈ పాండమిక్ పరిస్థితిలో మాట్లాడుతున్నారో మేము కూడా మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయమడుగుతున్నాం తండ్రి ప్రభా. కృప చూపించండి. మరి సమయం కొంచెమేనని నాయన తండ్రి ప్రభా, మరి ఆ దినం సమీపిస్తున్న కొద్దీ మరి ఎక్కువగా కూడుకోవటానికి కూడా మరి మేము ఎలుగెత్తి మొరపెట్టే వారిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అనేక భయంలో నుంచి నాయన మమ్మల్ని విడిపించే దేవుడు తండ్రి ప్రభా. దేవా, నీ వైపు చూడటానికి సహాయం చేయండి. నీ యందు భయభక్తులు కలిగి ఉండటం మాకు నేర్పించమని దేవా నాయన కృప చూపించమని, దాసుని కూడా అయ్యా మీరు నోటికోరుగా వాడుకోమని, మాతో మీరు మాట్లాడమని, మీ ఆత్మ అధ్యక్షత అయ్యా మా మధ్య మీరు సంచారం చేయమని కృప చూపించమని చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కృపాభరితుడైన మా పరిశుద్ధ దేవా, మా ప్రస్తుతము గతిస్తున్న ఈ వారం మందు బుధవారం మందు మీరు మాకు ఇచ్చిన
ఈ స్థుతి కూడుకను బట్టి దినకర కుటుంబ పక్షాన మక్షణ ఈ కూడుకను బట్టి మీకు మా వందనములు. కొద్దిమందిగా చేరుకుంటున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఎవరైతే జూమ్లో చూస్తున్నారో వారిని కూడా దీవించండి. మా పాటలు వాక్య పరిచయ ద్వారా మీరు మహిమ పొందండి. మా ఆత్మలకు మేలును మీకు మహిమను కలిగినట్లు సహాయం చేయమని కనికరించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రెండు పాటలు పాడుకుందాం. యేసు చావుందే సిలువపై అనే పాటను, తర్వాత స్తుతింతు నీ మహిమ నామమును పాడదాం. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఇంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే నదివాలే యేసు సిలువారను ప్రవహించి నదివాలే యేసు సిలువాలను ప్రవహించి పాపము కడిగి మలినంబు తొడిచి ప్రశస్త రక్తమే పాపము కడిగి మలినంబు తొడిచి ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే నీ పాపనాదులు తుడుచుకో నీ పాపములొప్పుకో నీ పాపనాదులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శక్తి పరచుకో క్రీస్తు రక్తములో నీ ఆత్మ తనువుల శక్తి పరచుకో క్రీస్తు రక్తములో యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొందగలిగితిని మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొందగలిగితిని మన శిక్ష ప్రభువే సహించెను నలుగా కొట్టబడి పొడవబడి నీకై అంగీకరించు యేసుని నలుగా కొట్టబడి పొడవబడి నీకై అంగీకరించు యేసుని యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే. హల్లెలూయా. రెండో పాట పాడుకుందాం. స్తుతింతు నీ మహిమ నామమును.
సన్నిధి ప్రణమిల్లి ప్రగతింతును మా జీవిత శ్రమలన్నిటిలో నీ కృప మహదైశ్వర్యముకై మా జీవిత శ్రమలన్నిటిలో నీ కృప మహదైశ్వర్యముకై మహిమాతిశయపూర్ణుడా ఆ మదిలో నిన్ను భజించెదము మహిమాతిశయపూర్ణుడా ఆ మదిలో నిన్ను భజించెదము స్తుతింతుని మహిమానామము ప్రగతింతుని ఘన సువార్తను ప్రభువాని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రగతింతును ప్రభువాని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రగతింతును మాధరలోక జీవితమందు నీ పరలోక మహిమను చూడా మాధరలోక జీవితమందు నీ పరలోక మహిమను చూడా పరమాత్మ పరిపూర్ణుడా మమ్ము కరుణించి దయచేయుమా పరమాత్మ పరిపూర్ణుడా మమ్ము కరుణించి దయచేయుమా స్తుతింతుని మహిమానామము ప్రగతింతుని ఘన సువార్తను ప్రభువాని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రగతింతును ప్రభువాని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రగతింతును యేసుని పాద సన్నిధి ప్రణమిల్లి ప్రగతింతును దేవుని వాక్యం విందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ మందిరములో నాతో పాటు ఎవరైతే మీరు ఇక్కడ చేరుకొని ఉన్నారో కూడుకొని ఉన్నారో మీకందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సిస్టమ్ ద్వారా ప్రస్తుతానికి ఇది నేను నమ్ముతున్నాను యూట్యూబ్ నైట్ టైంలో బాగా ఇబ్బంది పెడతా ఉంది. పూర్తిగా ట్రాన్స్మిషన్ ప్రసారము అంత ఎయిరింగ్ జరగట్లేదు. సో వెంటనే పిల్లలు జూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఎవరైతే వచ్చారో మీరు ధన్యులు, రాగలిగారు. ఎవరైతే మీరు జూమ్లో వింటున్నారో మీరు కూడా ధన్యులు. కాకపోతే యూట్యూబ్ మాత్రమే తెలిసిన వారు బహుశా వారు మరి మిస్ అవుతారేమో అని నాకు బాధగా ఉంది. ఓకే, ఉన్న ఈ సమయాన్ని మనం ఏదైతేనేమి ఒక చిన్న కొద్దిమందితో ఈ వాక్య భాగాన్ని మనం పంచుకుందాం. మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీకు సందర్భం తెలుసు, ఆదివారం అనౌన్స్ చేశాను. సోదరుడు దినకర్ యొక్క జన్మదినం.
46 సంవత్సరాలు తన జీవితంలో చాలా జాగ్రత్తగా దేవుని కృపలో గతించిపోయినాయి. నేను నమ్ముతున్నా అంతేనా 47లోకి ప్రవేశించాడు. చాలా యంగ్ కపుల్గా ఇద్దరు అప్పుడు చాలా సన్నగా ఉండేవారు, నాకు బాగా గుర్తుంది. వీరు చర్చికి వస్తున్నారు అని నేను గుర్తించింది ఎప్పుడంటే, ఒకరోజు అదే రోజుల్లో చాటగడపాడులో జయంతి బంధువుల యొక్క బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడ అరుణ హ్యాపీ బర్త్డే పాట పాడుతుంది. ఓహో వీళ్ళేనా మొన్న వచ్చిన న్యూ కపుల్ అని అనుకున్నంతవరకే. ఆ తరువాతి రోజుల్లో కాలక్రమేణా పరిశుద్ధాత్మ ద్వారా దినకర్ అరుణాలు సంధించబడ్డం, పరిశుద్ధాత్మ ద్వారా దర్శించబడ్డం, ఒప్పించబడ్డం, రక్షించబడ్డం జరిగింది. అప్పటి నుంచి ఎంతవరకు కేవలము దేవుని కృపా విశ్వాసతలు వారి చుట్టూ కంచిగా ఉండి వారిని కాపాడుతూ ఉన్నాయి. అంతేకాదు వారి పరిచర్యలో నాతో కొంత భుజం కాస్తూ భారం మోస్తూ కొంత హెల్ప్ చేస్తున్నారు. మీకు తెలుసు, మీకు అందరికీ వారి వాహనాన్ని కూడా దేవుని మందిర పరిచయలోనే చాలా ఎక్కువ విరివిగా వాడుతున్నారు. ఆ రీతిగా నాకు కొంత నా పరిచయ ప్రయాణాల్లో నాకు తేలికవుతా ఉంది. అలా వారు కొనుక్కోడికి ఇచ్చిన దేవుని కృపను బట్టి పరమ తండ్రి అయిన దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. వారికి అట్టి మనసు కలిగినందుకు వారికి కూడా నాకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ దినకరు అరుణ యొక్క బంధువులు ఎవరు వచ్చినట్టు గుర్తులేదు. జేఎం గారు, అరుణ తల్లి గారు, దినకరత్త గారు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు ఈసారి ఎవరు రాలేదు. కాకపోతే చర్చిగా మనం మాత్రం దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక శుద్ధి కొడుకులకు ముందుకు వెళ్ళిపోదాం. దేవుని వాక్యమును, ఆయన నమ్మకత్వాన్ని మరోసారి ఒకవైపు స్తుతించడానికి ఆయన నమ్మకత్వం, మరింత జాగ్రత్తగా ఉండటానికి కొన్ని హెచ్చరికలు కూడా తీసుకుందాం. అది మన జీవితంలో మీకే కాదు, వారికే కాదు, నాకు మనకందరికీ చాలా ప్రాముఖ్యం. ఇప్పుడే నేను ఇందాకే గమనించాను, చెల్లి లావణ్య గారి యొక్క సిస్టర్ గారు, చెల్లి వారి సిస్టర్ నెల్లూరు నుంచి వచ్చారు. సో వెల్కమ్ హెర్. వీరుంటే సండే కూడా ఉండి మాతో దేవుని సన్నిధిలో ఆరాధించమని కోరుతున్నాం. వెల్కమ్ యూ సిస్టర్. అలాగే ఇంకెవరైనా వచ్చారా కొత్త వాళ్ళు, వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు దేవుని వాక్యం తీసుకొని త్వరగా నాతో పాటు ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము  అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3, 4, 5, 6 అనే వరుసన అది జాయింట్ వెర్స్ అనమాట. చిన్న పాసేజ్ అలా ఉంటుంది, అంతా మనం చదవద్దు. 3వ వచనంలో స్టార్ట్ చేసి 4వ లైన్ వరకు చదివి ఆపేద్దాం. నేను కూడా గట్టిగా చదువుతాను. మనము అందరము కలిసి దీన్ని చదువుదాం. మీరు కూడా జూమ్లో మాతో పాటు చదవమని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి 6 వరకు రాసి ఉంది, జాయింట్ వర్స్ అది. అయితే 4 లైన్లు మాత్రమే చదువుకుందాం. అమ్మా నాతో స్టార్ట్ చేయండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారెండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చదివారు కానీ దాన్ని అర్థం చేసి చదువుకున్నారా లేదా మరి నాకైతే తెలియదు. ఇందులో ఫ్రమ్ అండ్ టు చాలా స్పష్టమైన కాన్సెప్ట్ ఉంది. అందుకే ఎవరో దగ్గర వాక్యాన్ని తీసి తగిన హెచ్చరికను మీకు నాకు సరిపోయేటట్టుగా ఉండడానికి దేవుడు వాక్యాన్ని ముందే రాయించాడు. నుండి వరకు అన్న భావన ఇందులో మరి ఇమిడి ఉంది. ఓకే, ఇది ఎవరు చేసే చెప్పండి? దేవుడా మనమా? అమ్మా ఇది దేవుడా మనమా? ఎవరు చేసేది? ఎవరు చేస్తారు ఇది? అంతవరకు
కాపాడేది ఎవరు పార్ట్ అది? దేవుని యొక్క పార్ట్ అది. ఓకే, ఇప్పుడు మనము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. ఇది కూడా జాయింట్ వాక్యమే, ఏం చేయలేము, చదివేద్దాం. బట్ ఎక్కడ చాలా ప్రాముఖ్యమో అది దాన్ని మనం నొక్కి పెట్టి చదువుదాం అమ్మా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదువుదాం. బట్ 15 చాలా ఇంపార్టెంట్, ఊరికి చదువుదాం, అది లైన్లో ఉంది కనుక. హెబ్రీ పత్రిక 3:13 నుండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కట్టపరచుకొనడని ఆయన చెప్పాను గనక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరుడనో కట్టపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకదానికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా, ఇది ఎక్కడి నుంచి మనకు వస్తుంది? మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు, అంటే అంతము వరకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. ఇక తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యకు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు, అంజలి సిస్టర్ గారి యొక్క భర్త. బ్రదర్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. తలలో వంచండి. పరిశుద్ధుడా తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము నీ లేఖన భాగాన్ని మా ముందు ఉంచుకున్నాం, మీ ముందు కూడా ఉంచాం, చదివాం. పరిశుద్ధ గ్రంథములో లేఖనము పరిశుద్ధ వాక్యము ద్వారా మాత్రమే మేము గ్రహింపదగినది. మాకు చేత కాదు నాయన. నాకు తెలిసి ఇంత తీయాలి చేసి నేను నీ సహాయం లేనిదే నీ లేఖనం అర్థం చేసుకోలేని నాకు చేత కాదని నాకు తెలుసు. నా వేదాంతపరమైన పాండిత్యము, జ్ఞానము నీ సిలువ ముందు శిరస్సు వహించినప్పుడు మాత్రమే జ్ఞానానికి అర్థం ఉంది. లేదంటే నా థియాలజీ ఒక కేవలం వేస్ట్ నాయన. ఈ లేఖన భాగానికి నేను నీ దాసుని చేత పట్టుకున్నాను నీ ప్రజల ముందు మాట్లాడడానికి. జూమ్లో ఉన్న నీ ప్రియమైన బిడ్డలు కోరుకున్నాను. సిజిఎఫ్ చర్చ్ మెంబర్స్, ఈజిఎఫ్ బ్రదర్స్, ఇంకా అనేక మంది ప్రియమైనటువంటి వారు ఎవరైనా వింటున్నారేమో వారిని కూడా దర్శించండి. ఈ దాసులను అభిషేకించమని, మాట్లాడమని. నా పెదవులు మీరు ముట్టకపోతే, నా నాలుకను మీరు సడలింప చేయకపోతే నా వల్ల కాదని నేను మీ ముందు సరెండర్ అవుతున్నాను. కనికరించి నడిపించమని, మాకు మేలుకరంగా మీకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయమని, దినకర కుటుంబాన్ని ఈ వాక్యము ప్రోత్సాహముగాను మరి హెచ్చరికగా ఉండా సహాయం చేయండి. మేమును హెచ్చరిక తీసుకోవడానికి సహాయం చేయండి, కనికరించమని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథము వ్రాయించబడిన రీతి మానవ సంబంధమైన ఎన్ని సందర్భాలు ఉన్నాయో అన్ని సందర్భాలకు తగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ద హోలీ బైబిల్ ఫ్యాబ్రిక్, ఈ స్ట్రక్చర్, ఇది అద్భుతంగా ముందుగానే తన ముందస్తు జ్ఞానము ద్వారా ఎరిగిన దేవుడు తనను నమ్మిన వారి కొరకు, తన నమ్మని వారి కొరకు కూడా ఇందులో రాయబడింది. ఆయన యందు విశ్వసించిన వారి కొరకు, విశ్వసించిన వారి కోసం కూడా రాయబడింది. లోకమునకు ఉన్నటువంటి నిరీక్షణారాహిత్యమైన పరిస్థితి ఇక్కడే రాయబడింది. క్రైస్తవ విశ్వాసకున్నటువంటి నిరీక్షణ గల స్థితిని కూడా రాయబడింది. దేవుడు ఎలా తన కృపాకార్యాన్ని ఒక వ్యక్తిలో ప్రారంభిస్తాడో, ఎలా ఆ కృపాకార్యాన్ని కొనసాగిస్తాడో, ఎలా ఆ కృపాకార్యాన్ని ఒక క్లైమాక్స్ కన్సమేషన్ అంటారు. కన్సమేషన్ అంటే అత్యంత పరిపూర్ణమైనటువంటి స్థాయికి తీసుకువస్తాడో వ్రాసి ఉంది. ఇంకోలా చెప్పాలంటే, చాలా మార్లు మీకు చెప్పాను ఈ మాట, మరలా నేను చెప్తున్నాను. ఒకవేళ గతంలో వినిన వారికి ఇదో మంచి వెలిగింపు ఇది.
పరిశుద్ధ గ్రంథము ఏ ఏ కోణంలో రాయబడిందంటే ఇట్ ఈస్ ఏ జయోసెంట్రిక్ అండ్ ద థియోసెంట్రిక్ అంటారు. భూగోళము లేక మనుష్యులు అన్నటువంటి కేంద్రం మీదను, దేవుడు అన్నటువంటి కేంద్రం మీదను ఆధారపడింది. అంటే ఈ పరిశుద్ధ గ్రంథము చరిత్ర అంతా కూడా, దీన్ని కూర్చున్న సారాంశం అంతా కూడా, సంగ్రహం అంతా కూడా దైవ కేంద్రిత మానవ కేంద్రిత గ్రంథం అంటూ ఉంటే బైబిలే ప్యూర్గా. మానవుని కంటే మించినటువంటి ప్రాణి భూమి ఆవు అంటారు. ఆవు మానవుని కంటే గొప్పది కాదు. సో ఆవును యూ కెనాట్ వర్షిప్. చెట్టు చేమలు కాదు, జంతువులను, సకల ప్రాణులను, చెట్లను, నదులను, సముద్రములను, సకల ధాతువులను దేవుడు మానవుని యొక్క తృప్తి కొరకు, మానవుని యొక్క మేలు క్షేమము కొరకు, ఇంకో మాట చెప్పాలంటే మానవుని యొక్క అవసరాన్ని తీర్చుట కొరకు సృజించాడు. మనిషి కొరకు, మనిషిని దేవుని మహిమ కొరకు సృజించాడు. ఇక్కడ కూర్చున్న మీరు, వింటున్న మీరు, యు ఆర్ నాట్ అవుట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. ఎవరైతే శ్రద్ధగా కూర్చొని మీరు మీ చోట దూరాల్లో ఉన్నట్టు ప్రాంతాల్లో కూర్చొని ఉంటున్నారో మీరెవరు, నేను కానీ దేవుని ప్రణాళిక నాకు బయట లేము. దేవుని ఉద్దేశమునకు బాహ్యంగా లేము. ఆయన ఉద్దేశములోను, ఆయన చిత్తములోను, ఆయన ప్రణాళికలోను ఏదో నిన్ను 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 నన్ను మిమ్మలను తన చిత్త ప్రకారము భూమి మీద తన ఉద్దేశమును నెరవేర్చుటకు పుట్టించాడు, ఇంకా భూమి మీద ఉంచాడు. మాటకి నిజం. చంద్రశేఖర్ ఈ మాట చాలా బలంగా నమ్మొచ్చు, జాషువా నమ్మొచ్చు, నరేష్ నమ్మొచ్చు, అన్మ్యారీడ్ బాయ్స్, అన్మ్యారీడ్ గర్ల్స్, ఈవెన్ చిన్నపిల్లలు. ఈ మాట ఏంటిది? మిగతా వాళ్ళు కూడా ఎవరు? సాయి. దేవుడు మానవుని నిన్ను ఒక ప్రణాళికతో ముందు పుట్టించాడు. ఒక ప్రణాళికతో ప్రేరేపి తీసుకొచ్చాడు ఇక్కడికి, ఈ సత్యం వినటానికి. మరి ఇప్పుడండి, ప్రతి మానవ జీవికి ప్రారంభం, అంతం ఉంది, మధ్యలో కొనసాగుట ఉంది. ఇక అంతం తర్వాత నా జీవితము ద్వారా దేవుని ఉద్దేశము నెరవేరిందా అని ప్రశ్నించుకునేది నేనేక పచ్చి వాస్తవం. చూద్దాం వాక్యాన్ని వేళ. దేవుడు ఏ మంచి కార్యమైతే మీ యందు నెరవేర్చి ప్రారంభించాడో ఆ మంచి కార్యము కడ వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడటకు దేవుడు సమర్థుడు. మళ్ళీ నేను ఈసారి తెరవను. ఇక్కడ నాకు గాలి ఉసురుతా ఉంది, పేజీలు తిరగబడుతున్నాయి, బైబిల్ పేపర్స్ ఇటు ఎగురుతున్నాయి. మీరు చదవండి, మైక్ తీసుకోండి, గట్టిగా చదవండి. 2 వాక్యాలు, అవే వాక్యాలు మీకు రిపీట్ చేస్తాను, అంత జాగ్రత్త వినండి. ఫిలిప్పీ 1:3 చూడండి. చూడమ్మా, చదవండి ఒకసారి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. చాలా జాగ్రత్త వినండి. నుండి వరకు ఉందా? ఎప్పటి నుండి? మొదటి దినము నుండి ఇది వరకు మీరు నాతో సువార్తలో. ఇంతవరకు మరి దినకర కుటుంబానికి మరి ప్రభు ఆ కృపనిచ్చారు, వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఇంకా చాలా ఉంది. ఈ నమ్మకత్వము చివరాఖరిత కాపాడుకుంటేనే, రన్అట్ అయితే ప్రమాదం అది. ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? జాషువా చదువుతున్నాడు కదా. ఇప్పుడు మీకు నేను మళ్ళీ స్పష్టంగా గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు 2 తలంపు చెప్తాను మీకు. మళ్ళీ చదువునానా? మళ్ళీ చదువు, ఎంత వినండి జాగ్రత్తగా. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఈ సత్క్రియ గమనించండి, సంఘ పరిచర్యలో
ఆత్మల సంపాదన పనిలో, ప్రేయర్ సెల్ మినిస్ట్రీలో, ఆత్మలను ప్రేరేపించి చర్చికి పట్టుకొచ్చే పనిలో, సువార్తను సాక్ష్యాన్ని ఇతరులకు పంచి క్రీస్తుని గురించి వెలిగించే ఆ పనిలో ఈ మంచి కార్యం ఎవరు ప్రారంభించారు? ఏది మంచి కార్యం చెప్పండి? మంచి కార్యం ఏంటి? సువార్తను ప్రకటించేది మంచి కార్యం. సువార్తను గురించిన సాక్ష్యం ఇచ్చేది మంచి కార్యం. ప్రతిరోజు యేసును గురించి ఒక్క వ్యక్తికైనా సాక్ష్యం ఇవ్వడం మంచి కార్యం. అది ఈ మంచి కార్యము ఈవెన్ నాలో కానీ, నేను కరుడుగట్టిన బ్యాప్టిస్ట్, నేను మాది కఠోరమైన పరిస్థితి మాది. లోకము పాపాన్ని పెనవేసుకునే తత్వం తప్ప నా కళ్ళ ముందు ఎక్కడ పరిశుద్ధత అనేది నా కళ్ళ ముందు నా జీవితంలో చూడలేదు నేను. కానీ ఈ మంచి కార్యము పార్వతీపురంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా హాస్టల్ గదిలో అద్భుతమైనటువంటి వెలుగు జరిగి వచ్చింది. అక్కడ సుందర్ సింగ్ గారి యొక్క పుస్తకం చదువుతూ ఉండగా ఆ దినాన్ని నా జీవితంలో ఒక మంచి కార్యము స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఆ చాప మీద పడుకుంటూనే పుస్తకం అలా మూసేసి ఒక ప్రార్థన చేశాను. ఏ ఆత్మల ఆనందం నాకు ఇచ్చావో, యేసు క్రీస్తుని కూర్చున్న రక్షణ భాగ్యం నాకు ఇచ్చావో, ఇది నా జీవితాంతం భారతదేశం అంతా తిరిగి చాటిస్తాను దేవా అని 40 ఏళ్ల క్రితం నిర్ణయించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు దాకా ఆ మంచి కార్యం కొనసాగుతుంది. నువ్వేది మంచి కార్యం చేయలేవా? దేవుడిని కృపాకార్యంలో ఉంటే హాస్పిటల్లో స్టాఫ్గా ఉండలేవా? ఆఫీసులో సాక్షిగా ఉండలేవా? ఆఫీసులో, స్కూల్లో, లేకపోతే ఆఫీసులో సాక్షిగా ఉండలేవా? వీధిలో సాక్షిగా ఉండలేవా? మంచి కార్యం. ఇది మొదటి భాగం, అంటే ఫస్ట్ దీంట్లో. మీకు అవుట్లైన్కి ఎవరు ఇస్తాను, మన వాక్యం పూర్తి చేయనండి, చదువునా అలా కంటిన్యూ చేసి. యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఏ రోజు వరకు? కార్యమును ప్రారంభించిన దేవుడే కార్యమును ముగించు. సింపుల్ అవుట్లైన్స్. కార్యము ప్రారంభించిన దేవుడు కార్యము కొనసాగించను. కార్యము కొనసాగించిన దేవుడు కార్యము ముగించను. అది దేవుని వైపు. 3 అవుట్లైన్. ఈ కార్యం మన జీవితంలో కూడా ప్రారంభమైంది. మనమును చివరి వరకు ముగించుట దేవుడి చిత్తము. అర్థమైందా? దేవుడు ఏదైతే ఈ మంచి కార్యం ప్రారంభించాడో అది కొనసాగిస్తాడు. ఏది కొనసాగిస్తాడో అది ముగిస్తాడు. సక్సెస్ అది ఒక సైడే. మనము కూడా ఏదైతే దేవుని బట్టి ప్రారంభించామో, దేవునితో ప్రారంభించామో అది కొనసాగించి చివరికి అది మనం కూడా సక్సెస్ఫుల్గా ముగించ బాధ్యులమై ఉన్నాము. దినకర కుటుంబం, ఇక్కడ ఉన్న మిగతా కుటుంబాలు ఇది చాలా జాగ్రత్తగా గమనించమని కోరుతున్నాను. యూజువల్గా బర్త్డే అనగానే ఏమంటారంటే, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ, వీ టేక్ ద కేక్, బ్రేక్ ద కేక్, ఏమో కట్ ద కేక్, అయిపోయింది. అది కాదు. కేక్ కట్ చేయడం తప్పేం కాదు, కానీ కేక్తోనే ముగించకూడదు. అది బర్త్డే ప్రోగ్రాం దేనితో ముగిస్తారు? మీరు చెప్పండి. బర్త్డే ప్రోగ్రాం దేనితో ముగిస్తారు? కేక్ కట్టే, అంతేనా? కానీ అది కాదు. కేక్ ఉండడం తప్పు కాదు, స్వీట్ పంచడం తప్పు కాదు. జీవితంలో ఏ మంచి కార్యం దేవుడు నీ జీవితంలో ప్రారంభించాడు దాని ఇతరులతో పంచుకోవడం చాలా మంచి కార్యం, గొప్ప సంగతి. ఇలాంటప్పుడు దేవుని నమ్మకత్వాన్ని మనం మెచ్చుకోవడానికి వాడుకుంటాం. దేవుని యొక్క నమ్మకత్వం మీద ఎక్కువ మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటాం. దేవుడు అంత నమ్మదగిన వాడు. నిజంగా వాళ్ళ లైఫ్లో అస్సలు ఎండిపోయిన 2 మొక్కల్లాగా చర్చలో నాటబడ్డారు. అక్కడెక్కడో నంద్యాలలో చదివారు. ఆదివారం ఒక్కటి మిస్ కాకూడదని శనివారం ఎక్కి ఆదివారం మౌనం దిగి ఆరాధన చూసుకొని మళ్ళీ ఆదివారం ఈవినింగ్ వెళ్ళిపోయారు. తాము పుట్టిన సంఘంలో తాము మేలు చేసే వాక్యం తమకు కావాలని. ఈ చర్చి గొప్పది, నంద్యాల గొప్ప సంఘాలు లేవని కాదు. ఈ చర్చి పట్ల వారి హృదయాల్లో దేవుడు పుట్టించిన ఒక ప్రేమ అంతకంటే. అలా ప్రేమించే వాళ్ళు ఇంకా ఉన్నారు, సరే కాదంటలేదు. థ్యాంక్ యూ. అయితే ఇంతటితో మన పని అయిపోలేదు. చాలా ఉంది, చాలా శ్రమ ఉంది, చాలా ప్రయాసం ఉంది. దేవుని వైపు చూద్దాం. ప్రారంభించిన దేవుడే కొనసాగించను. పాయింట్ నెంబర్ 1. కొనసాగించే దేవుడే ముగించను. పాయింట్ నెంబర్ 3. అది చెప్పి ఇప్పుడు చెప్పబోయేది చెప్పకపోతే
ఇట్స్ ఎ డేంజర్. మనమును ప్రారంభించి కొనసాగించి ముగించబద్దులమై ఉన్నాము. ఇప్పుడు మీకు నేను మాట చెప్తాను. దేవుడు ప్రారంభించి కొనసాగించి ముగించేది అది దేవుని వైపు నుండి చేసేది. మన వైపు నుంచి మనము దేవునితో ప్రారంభించి దేవునితో కొనసాగించి దేవుని కోసం ముగించుంటే అది మన వైపు చేసేది. మొదటి 2 ఉన్నాయి చాలదా అంటే చాలదు, 3 చాలా ఇంపార్టెంట్. అందుకు పరిశుద్ధ లేఖనంలో గాడ్స్ సోవరెంటీ వైపు నుంచి 2 పాయింట్లు వచ్చాయి. మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ 3వ పాయింట్ వచ్చింది. అవునా కదా? చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఆయన ఏంటన్నా ఫిలిప్పీ 1:3 చివరి లైన్ చదువు. చివరి లైన్ ఏదైతే చదివావో అది చివరి లైన్ అదే. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరు చేసేది? కొంచెం గట్టిగా చెప్పండి. నాకు జూమ్ లో నాకు చెప్తే వినబడదు, అందుకని మీరు చెప్పచ్చు. ఎక్కడ ఇది ఎవరు చేసేది? జాషువా, నువ్వు రెడీగా ఫింగర్ రెడీగా ఉంచుకో. హెబ్రీ 3:15 తీయండి ఒకసారి. అది కూడా చివరి లైన్ చదువు. ఇంత చదివేసామో మళ్ళీ చివరి లైన్ చదువు ఒకసారి. హెబ్రీ 3:15. ప్రతిదినమును ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా ఇక్కడ కూడా ఏముంది? మొదటి నుండి ఇంకేటమ్మా అంతం వరకు మనకున్న దృఢ విశ్వాసం గట్టిగా పట్టుకుంటేనే ఏమవుతుంది? మైక్లో చదువు. పట్టుకుంటేనే. మైక్ ఎక్కడుంది? క్రీస్తులో పాలివారమై ఉందము. క్రీస్తులో పాలివారమై ఉందము. నువ్వు రెడీ ఉండాలమ్మా. పాయింట్ అర్థమైందా? దేవుడు కాపాడును ఒకవైపు, దినకరు పట్టుకోవలను రెండో వైపు. దినకరు ప్లేస్ నువ్వు పెట్టుకో, మీరు పెట్టుకోండి. దేవుడు మన నిజముగా కాపాడును ఒకవైపు, అంతేనా? అరుణా గట్టిగా పట్టుకోవాలను ఇంకోవైపు. దేవుడు తన సంఘములో ఏం మంచిదైతే ప్రారంభించాడో అది ఆయన ఎప్పుడు కాపాడలో చూశాడు. ఆయన సేవకుడు సంఘము ఆ విశ్వాసమును అంతవరకు గట్టిగా పట్టుకోవాలను. ఈ 2 దేవుడు చేసేవి. ఈ 3వది విశ్వాసులుగా మనము చేయాల్సినవి. ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. మొదటి భాగం చూస్తే, నిజానికి దేవుడే ఎప్పుడు ప్రారంభికుడు. అసలు చొరవ ఎప్పుడు దేవుడిదే. సృష్టి కార్యము చేయాలా, చొరవ ఎవరిది? దేవుడిదే. నూతన సృష్టి కార్యం చేయాలా, చొరవ ఎవరిది? దేవునిది. కృపాకార్యము, రక్షణ కార్యము, విమోచన కార్యము, పాప పరిహారాత్మ కార్యము, ఇవన్నీ ఎవరివి? దేవునివి. సో దేవుడు ఎప్పుడు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటాడు. కలుగ చేయటం ఆయనే ముందు చేస్తాడు. కలుగు చేసుకోవడం ఆయనే ముందుకు వస్తాడు. ఈ కోవిడ్ టైంలో ఇక కలుగు చేసుకోవడం దేవుడికే చేత ఉన్నాం. ఇక మనమైతే ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. సెకండ్ వేవ్కి చాలా మంది చచ్చిపోయారు. 3వ వేవ్ ఉందంట. నాకు ఇంకో డౌట్ వస్తుంది, అంటే 3వ వేవ్తో వెళ్ళిపోద్దా లేకపోతే 4వ వేవ్ ఉంటుందా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తామో చూడాలా. ఎందుకు ఇన్ని వేవులు? కానీ గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. దేవుడు అది చేయను. దయ చూపటం ఆయనకే చెల్లును, కరుణించటం ఆయనకే చెల్లును. ఇలా ఏదైతే దేవుడు ప్రారంభించాడో అది మన జీవితంలో దేవుడు ముగించడానికి చాలా ఇష్టపడతాడు. అయితే ఒకటి ఏంటంటే, కలుగ చేసి కరుణించిన దేవుడు మానవాళిని కరుణించాలంటే, మన జీవితంలో అది కొనసాగించి ముగించాలంటే 2 అవసరం. ఆయన మనకు సహాయం అందించాలా, మన విశ్వాసం కోసం మనం సహించుకుంటూ పోవాలా, లేకపోతే ఎవరు కొనసాగించలేం. ఈ విశ్వాసంలోనికి కొంతమంది ప్రారంభించారు, కొనసాగలేకపోయారు. కొందరు కొనసాగారు, కొందరు ముగించలేకపోయారు. ఈ భూమి మీద అసత్య బోధో, అపవిత్ర జీవితమో, అక్రమ జీవితమో,
శరీరం యొక్క భయంకరమైన శోధను లేక శ్రమలో కష్టాలు విశ్వాసం మీద దాడి చేసినప్పుడు కొందరు నిలవలేక ప్రారంభించారు, కొనసాగలేకపోయారు, కొనసాగించారు, ముగించలేకపోయారు. చాలా కష్టం. నేనేమంటానంటే దేవుడొక్కడే ప్రారంభించగలడు. ఇంకేంటమ్మా? దేవుడొక్కడే తన మంచి కార్యమును కొనసాగించగలడు. అది ప్రారంభించుట కొనసాగుట అనే కాన్సెప్ట్లో వచ్చే విషయం. రెండో చూద్దాం మనం. కొనసాగించి ముగించుట కూడా దేవునికి సాధ్యము. ఇక్కడ ఫ్రమ్ టిల్ నుండి వరకు అన్న కాన్సెప్ట్ మనం చాలా స్పష్టంగా చూస్తాం. అంటే అదేంటంటే దేవుడు ఒక్కడికే స్టార్టింగ్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్ బాగా తెలుసు. ఈ మధ్య ప్రక్రియ ఉంది, దేవునికి టైం తీసుకుంటుంది, మనకి టైం తీసుకుంటుంది. తమ్ముడు అదే పాయింట్ మీకు. దేవునికి ఒక్కడికే స్టార్టింగ్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్ తెలుసు. మధ్య పాయింట్స్ ఉన్నాయే, ప్రాసెస్ ప్రక్రియ ఉంది, చాలా పెయిన్ఫుల్ ప్రక్రియ. ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్య అనుకుందాం, రక్షించబడిన తొలనాలలో అసలు నీ సంతోషం ఎంత ఉండేది? అవునా? బ్యాప్టిజం తీసుకున్న ఆ తొలి రోజుల్లో అసలు పరలోకంతో అలా పరలోకంలో తేలిపోయే ఆనందం కదా. ఆ తర్వాత సో మన స్టార్టింగ్ పాయింట్ దేవునికి తెలుసు, మన ఎండింగ్ పాయింట్ తెలుసు దేవునికి. ఇది చాలా ప్రాముఖ్యమైన, చాలా మంచి తలంపు. ఇది చూద్దాం. మన ఆత్మీయ ప్రయాణంలో, సంఘ పరిచర్యలో, విశ్వాసుల యొక్క విశ్వాస ప్రయాణంలో, లేక నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మిషనరీ పరిచర్యలో స్టార్టింగ్ పాయింట్ జరిగింది చాలా చోట్ల, ఫినిషింగ్ పాయింట్ జరగలేదు. చాలా డేంజర్. మరి ఏంటన్నా ఇది ఎట్లా మనం అధిగమించాలి కదా, ఎట్లా అన్నా చాలా కష్టం కదా నాకు. బట్టి నేనేం చేయలేను, నా పాటలు నాకున్నా, నీ పాటలు నీకున్నాయి, నువ్వు అందులో కొనసాగాల్సిందే. నీలో కార్యము ప్రారంభించిన దేవుడు ముగించుటకు ఏంటమ్మా, ముగించుటకైనా శక్తి గలవాడు కదా, చాలా శక్తి గలవాడు. ఇంకోటి చెప్పంటారా? ఆయన ప్రారంభించిన దేవుడు కొనసాగించుటకు ముగించుటకు వినండి సమర్థుడు, సంసిద్ధుడు, ప్రసిద్ధుడు, పరిపూర్ణుడు. దీస్ ఆర్ ద విటమిన్ లైక్ పాయింట్స్ అన్నమాట. ఆయన సమర్థుడు, చాలా శక్తి ఉంది ఆయన కాడ. ఆయన సంసిద్ధుడు, చేయడానికి రెడీమేడ్గా ఉన్నాడు. మూడోది తెలుసా? ప్రసిద్ధుడు అంటే ఏంటమ్మా? ఇలా తన ప్రజల జీవితంలో కార్యము చేసి తన సమర్థతను, సంసిద్ధతను ప్రజల జీవితాల్లో చేసి చూపించి తన ప్రసిద్ధితను కాపాడుకున్నాడు. సంఖ్యల మధ్య పౌలును కొనసాగింపచేశాడు. పౌలు శీలను పాట పాడించాడు. చూసుకోండి ఎట్లనేది అది. అక్కడ పాడడం ఏంటి అసలు? వాళ్ళను రక్తం కారేలా జైల్లో పట్టి కొడేస్తే, వేసేస్తే మాటలు పాడే, అది వాళ్ళ సమర్థత కాదు, ఆయన సమర్థత. ఏ మంచి కార్యమైతే చేశాడో అది మన మధ్యలో కూడా దేవుడు చేయుటకు సమర్థుడు, సంసిద్ధుడు. మానవ చరిత్రను ప్రారంభించాడు, మానవ చరిత్రకు అద్భుతమైన ఫినిషింగ్ పాయింట్ ఇచ్చి ఇక్కడ ఆపేస్తాడు. ఆ తర్వాత నో మోర్ హిస్టరీ సబ్జెక్టు. భలే ఉంటుంది దేవుడితో. ఈ లోపు రక్తసిక్తమైన యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, సునామీలు వస్తాయి, ఫస్ట్ వేవ్లు వస్తాయి, సెకండ్ వేవ్లు వస్తాయి, కరోనా వస్తుంది, మూడో వస్తుందట. మరి బట్ ఆపుటకు దేవుడు సంసిద్ధుడు. నేను మళ్ళీ దేవుని కోణం మాట్లాడుతున్నామ్మా, దేవుని కోణమే మాట్లాడుతున్నాను, దేవుని సైడే మాట్లాడతాను. మనిషి బాధ్యత ఉంది, మరొక 10 నిమిషాలు ముగిస్తాను, అప్పుడు మనిషి బాధ్యత గురించి మాట్లాడతాను. దేవుడు ఏదైనా చేయగలడు, చేస్తాడు. 2 వాక్యాలు ఏంటి? 1 కొరింథీ 1
8. మొదటి కొరింథీ 1:8. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు ఆ, మీరు నిరపరాధులై ఉండునట్లు ఉమ్. అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఎవరు చేసేది అది? అమ్మ, ఎవరు చేసేదమ్మా అది? అది దేవుడు చేసేదా, మనం చేసేదా? అంతము వరకు మనలను స్థిరపరచును. మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఉమ్, వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఉమ్. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఇది ఎవరు చేసేది? దేవుడా మనమా? దేవుడు చేసేది. ఒకసారి అండి, ఫిలిప్పీ 2:12 ఇప్పుడు చదవండి. ఫిలిప్పీ 2:12. ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అది ఎవరు చేసేది? మనం చేసేది. మొదటి కొరింథీ 9:27. ఇది ఎవరో చూడండి ఒకసారి, రాసుకోండి. ఇవన్నీ చాలా మంచి కంపారిటివ్ స్టడీ వర్సెస్ అన్నమాట, మీకు చాలా హెల్ప్ చేస్తాయి. మొదటి కొరింథీ 9:27. గాలిని కొట్టినట్టు నేను పోటాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోతునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇది ఎవరు చేసేది? ఇక్కడికి ఆపనం దాకా 2 ఆ పైన, 2 ఈ కింద, 2 దేవుని వైపు జరిగేది, చేసేది. 2 మన నైతిక బాధ్యత. దేవుడు కాపాడును అన్నాడు కదా, కాపాడతాడులే. ప్రియులారా, అక్కడ సంఘములో, సార్వత్రిక సంఘాలలో 95% మోసపోతున్న వాస్తవం తెలుసా? దేవుడు రక్షించుకున్నాడు, రక్షణ వచ్చింది, ఇంకెందుకు? ఎవరు చెప్పారు? అది ఉందా? దేవుని కోణం సైడు యు ఆర్ సేవ్డ్, అయిపోయి రక్షించబడు, అయిపోయావు. మనిషి కోణం సైడు మన బాధ్యత. మీ రక్షణను ఏం చేయండమ్మా? ఇందాక జాస్ చేయడమా? కొనసాగించుడి. దేవుడు కాపాడుతాడు కదా. అందుకు సంఘాలలో నైతిక పరమైన రకరకాల తప్పిదాల విషయంలో, బ్రదర్ అయిపోయిందా, చేసావా, సర్లే వదిలేసే, ఓకే వదిలే, అలాగ అనకూడదు. అలా మనం చేయడం వల్ల దేవునికి అవమానం. మనం ఇలా చేసే మన చర్యను బట్టి దేవుని దగ్గర రావాల్సిన వాళ్ళు చాలా మంది ఆగిపోతారు. ఇతరుల యొక్క రక్షణను మనకు బాధ్యత వహించాల్సి మనము. ఇతరుల నాశనానికి మన చర్య సమాజంలో అనైతికముగా ఉంటే వాళ్ళు నశించి పడేస్తాం, తప్పది. సంఘాల్లో గద్దింపు అనేది మరి ఘోరంగా నాశనం అయిపోయింది. 1 వే ట్రాఫిక్ లాగా దేవుడు కాపాడును, దేవుడు స్వస్థపరచును, అదే కదమ్మా చాలా ఎక్కువ. దేవుడు ఆశీర్వదించును, దేవుడు దీవించును, దేవుడు అన్ని ఇచ్చును, దేవుడు కనికరించును, పరలోకాన్ని మోసిపోతాడు. ఒక సైడ్ కాదు. నో 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 సంఘస్థులారా, అంచెదనం మిమ్మల్ని నేను కాపాడాను. మీకు బోధించి నన్ను నేను మోసగించుకుంటే నన్ను నేను కూడా కాపాడుకోలేను. ఉద్దెనకర్ కుటుంబం ఎంతవరకు సహించారు? కొంత అలసట్లేని సేవ చేస్తున్నారు, అలసిపోతున్నారు నాతో పాటు ప్రయాణాల్లో. నిన్న చెల్లి అనిత పాపకు బాగోలేదు, చాలా సీరియస్గా ఉంది. మీకు మెసేజ్ పెట్టుంటారు కదా, పాపాలు పెట్టుంటారు. కానీ ఏడుస్తూ ఉంటే మేము కూడా ఇంకా చూడలేక తట్టుకోలేక వెళ్ళాం. పోలీసు రవి అమ్మాయిని చూడడానికి, ప్రార్థన చేయడానికి. పోలీసు రవికి క్యాన్సర్ తగ్గింది. పోలీసు రవి మీకు తెలియదు, ప్రారంభ
అత్యంత స్టార్టింగ్ పాయింట్లో ప్రారంభ రోజుల్లో మన సంఘ సభ్యుడు తను పరపరిచి శాంసంగ్ మరి మన ఇల్లు మారాడు. జస్ట్ ఇంకా 3 చూసుకున్నాం. ఇంకా టైం లేక వచ్చేసాం. ఇంకా చాలా మంది ఉన్నారు మన తెచ్చోళ్ళు. గమనించారా? భరించారు. మొన్న ఒక సహోదరుని కోసం ఒక అరియన్స్ విషయంలో దూరం నల్గొండ జిల్లా బోర్డర్ యువతల ఆ వాహనంలో తిరుగుతున్నాం. మీరు సహకరిస్తారు. నేను మీరు పొగడకూడదు, కానీ ఎంతవరకు నిజం అంతవరకు చెప్పాలా. అయితే ఈ నమ్మకత్వము చివరాఖరి వరకు పట్టుకోమని దేవుని దాసునిగా కోరుతున్నాను. లేకపోతే ఏమవుతుందంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే యేసుక్రీస్తు నీకు ఇచ్చిన సిలువను ఇంకా నువ్వేం చేస్తావు? వదిలేవద్దు. నాకు దేవుడిచ్చిన సిలువను నేను ఇక పడేస్తే ఎట్లా? తల్లిని సిస్టర్ని కాదని వచ్చినప్పుడే రాసుకొని వచ్చాను నేను. ఏది ఏమైనా చావు మరణముతో పాటు అక్కడే ఏదైనా జరగాల. నేను మళ్ళీ సిలువ ఎత్తేసి నేను ఇక్కడ వెళ్ళిపోతాను బాబు గారు, నా వల్ల కాదు అని ఎలాగా. నేను బొబ్బిలో మా అమ్మగారి యొక్క మెంబర్ల మీటింగ్ ఏం చెప్పాను? వచ్చారు, ఎవరైనా వచ్చారు? విన్నారా? నా మరణం నా బొబ్బిల్లో జరిగినా నా సమాధి వినుకోండి జరగాల, కుదరదు అని మా సిస్టర్స్కి 5కి అక్కడే చెప్పాను. మా బొబ్బిలి బ్యాప్టిస్ట్ వాళ్ళు మా బంధువులు హర్ట్ అయ్యారు. నాకు అట్లా దాన్ని పట్టించుకోను. నా మరణం ఒక బొబ్బిల్లో హార్ట్ అటాక్ వచ్చినా, రేపు బొబ్బిలి రాయగడ వెళ్తున్నాను ప్రభు చిత్తం అయితే నెలాఖరులో, కరోనా వచ్చి అక్కడ చచ్చిపోయినా బాడీ మోసుకొని రావాల్సిందే. ఇక్కడ అంతవరకు దేవుడు రాయడని నమ్ముతున్నాను. ఈ సువార్త, ఈ మంచి కార్యం ఇక్కడ కూర్చున్న మీకు ప్రేయర్ సెల్ మినిస్ట్రీ మధ్యలో వదిలేయకూడదు, కొనసాగించాలా. ప్రేయర్ సెల్ అటెండెన్స్ మధ్యలో వదిలేస్తే ఎట్లాగా? అర్థమైందా? మందిర పరిచర్య వదిలేయకూడదు. అర్థమవుతుందా? నేను అందుకు ఈ మధ్య ఫ్రీ స్టైల్ పెట్టేశాను. మీకు ఎవరికైతే పేరు రండి అని చెప్పాను. ఇక నేను చెప్పి ఇంకా నా వల్ల కాదు. ఇక నేను కూడా కొంత ఇంకా ఫ్రీడమ్ ఇచ్చాను. సరే మీ ఇష్టమే. ఎలా కోవిడ్ ప్రిపేర్ అవుట్ ఉంది, అడ్డుబాటు మనకొకటి ఉంది. వస్తే రండి, వచ్చి పే చేసుకోండి. నేను నా వంతు నేను దేవునితో ఏదో నా పోరాటం నేను చేసుకుంటాను, నా బాధ నేను పడతాను. నేను ఇందాక కూడా నా ప్రార్థనలో మాట భయం వేస్తుంది నాకు. ప్రభు అని ఇట్లా అడిగాను, దేవుని ఇట్లా అడిగాను. నేను జాగ్రత్తగా జూమ్లో కూడా ఏంటి ప్రభా, అప్పుడు సౌర తుఫాన్ అని ఇవాళ న్యూస్ విన్నాం, మీరు విన్నారా? ఇది కోవిడ్ ఏంటి, థర్డ్ వేవ్ ఏంటి, ఏదేదో డెల్టా ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఇంకోటి ఏంటి జికా వైరస్ ఏంటి, జికా కేరళ. నాకు డౌట్ వచ్చి దేవుని మీద ఇట్లా అడిగాను, కొంచెం దుఃఖంగా కొంత 7% అడిగాను. ఇంక నేను అస్సాం, నాగాలాండ్, మిజోరాం ఈ ప్రాంతాల్లో నేను మిషనరీ సేవకి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వబా దేవా అని అడిగాను. అసలు ఒక్కొక్క వైరస్ ఈ దేశం చుట్టుకొస్తే ఆ తుఫాన్ వచ్చి భూలోకం తాకితే చాలా మంది చచ్చిపోయే పరిస్థితి వస్తే ఇంక సువార్త ఛాన్స్ లేదా దేవా? ఇంకా నా వరకు నేను పోనీ, ఇక నా రక్షణను కాపాడుకుంటూ మా సంఘాన్ని కాపాడుకుంటూ ఇక్కడే ఉండమంటావా? మరి ఉంటాను. మరి అట్లాగే నాకు భయం వేసి ఆ ప్రశ్న వేసి వచ్చింది. మా సంఘం నాకు ఇచ్చిన 10 మంది 25 మంది వీళ్ళనే మోసుకొని ఎట్లా ఉండమంటావా? ఒక సంఘం కాడ వెళ్ళ ఏదో పాస్టర్స్ మీటింగ్ పిలిచారు ఒరిస్సా, ఎక్కడ రాయగడ చెప్తున్నాను నెలాఖరులో. ఏమవుతుంది అసలు? ఏం జరగబోతుంది ఒక లోకానికి? ఏం అర్థం కావట్లేదు. తాగినోడు తాగుతున్నాడు, తిరిగినోడు తిరుగుతున్నాడు, వ్యభిచారం జరుగుతుంది. సంఘాలు కూడా ఎక్కువ జరుగుతుంది ఈ మధ్య. సంఘ పాస్టర్లో జరుగుతుంది, పెద్దల్లో జరుగుతుంది, పిన్నల్లో జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, విస్తరించిపోతుంది. ఇక నేను ఐఎమ్ క్లోజింగ్ ద హిస్టరీ అంటాడా ఏమైనా దేవుడు? అట్లా భయం వేస్తుంది నాకు. నేను ఇప్పటిదాకా ఈ 3 మాసాలు ఏమైనా ప్రార్థన చేస్తాను ప్రత్యేకంగా? ఓ ఛాన్స్ ఇవా మిషన్స్ కోసం, ఓ ఛాన్స్ ఇవా రివైవల్ కోసం, ఓ ఛాన్స్ ఇవా అట్లీస్ట్ మా చర్చిలో కొద్దిమంది అయినా, ఇప్పుడు 100 మంది కాకుండా కానీ 25 మంది అయినా నా వెంట ఉండి బలంగా ప్రార్థన చేసేవాళ్ళని లేకపోతే ఎట్లా ప్రార్థన చేస్తుంటే నా భవిష్యత్ పరిచర్య కోసం మంచి సపోర్ట్స్ నాకు ఇవ్వ, ప్రేయర్ సపోర్ట్స్ అంటే
ఇది అసలు ఇన్ని వైరస్లు ఇంకా మనం అడుగు తీసి బయటికి వెళ్ళలేదా ఇక. ఇట్స్ పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్గా ఉంది. చివరకు బాగా బాధ అనిపించి, పోన్లేదేవా ఈ 25 మందినే 50 మందినే కాసుకొని బతకరా బాబు అంటే బతుకుతాను, ఇంకా నాకు ఇంకేం లేదు. ఇంకా ఛాన్స్ ఇస్తావా మిషన్స్ మీద వెళ్తాను, మళ్ళీ భారతదేశం అంట. నాకైతే వెళ్ళాలని ఉంది, నాకు అమెరికా వెళ్ళాలని ఆశయం లేదు, కానీ నువ్వు తీసుకెళ్తే ఎక్కడికి వెళ్తాను అది వేరే సంగతి. కానీ భారతదేశం వరకు ముందు వెళ్ళాలని ఉంది. ఈ మూడో తలపులో చూస్తే దేవుడు సర్వోన్నతాధికారి, ఆయన కాపాడుతాడు, అంతేనా? కాపాడుతాడు, కొనసాగిస్తాడు, చివరిదాకా ఉంటాడు. గుడ్. మరి మన సంగతి ఏంటి? దీనికి జవాబు ఏంటంటే ప్రియారా, దేవుడు మనకు తన సహాయము చేస్తూ ఉండగా ఆ సహాయమునకు సహకరించడమే మన బాధ్యత. అదే మన బాధ్యత. దేవుని సహాయమునకు మన సహకారము మన బాధ్యత. దేవుడు మనకు వినిపిస్తా ఉంటే మన విధేయత మన బాధ్యత. తన వాక్యాన్ని బుధవారము, శనివారము, ఆదివారము వినిపిస్తా ఉంటే వాక్యమునకు విధేయత మన బాధ్యత. అర్థమవుతుందా? దేవుడు తన కనికరాన్ని మన పట్ల చూపిస్తా ఉంటే, కనికరాన్ని, కరుణను, దయను చూపిస్తా ఉంటే ఆ కనికరమునకు, కృపకు తగిన కృతజ్ఞత మన బాధ్యత. పరిశుద్ధాత్మ ద్వారా తన స్పృహను మనలో కలిగిస్తూ ఉంటే ఆ స్పృహలో కొనసాగుట మన బాధ్యత. మా పాస్టర్ల మీద శరంపూర్ యూనివర్సిటీలో నా ప్రొఫెసర్ ఒక మంచి జోక్ చేశాడు, ఒక స్టోరీ చెప్పాడు. మీ మీద కాదులే, మా పాస్టర్ల మీద. కొంచెం కొంచెం పాస్టర్లకి ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు ఇబ్బంది లేక నేనే చెప్తాను. మా మీద నేనే. ఓ పాస్టర్ గారు ఊబిలో మునిగిపోతాడట, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా బాబో బాబో రక్షించో రక్షించో అని ఏడుస్తాడంట. ఊబిలో, ఒడ్డుకు దగ్గరలోనే. ఈలోపు ఈరోజు మన బర్త్డే అబ్బాయి, మన దినకర్ లాంటి మంచి ఈతగాడు, గజ ఈతగాడు వెళ్ళి, ఓ పాస్టర్ గారు మునిగిపో చెప్పేసి గబగబా పాస్టర్ గారు మీ చేతులు ఇవ్వండి, గివ్ 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 అనంట. అండ్ గివ్ అంటే ఏంటి? గివ్ యువర్ హ్యాండ్స్. గివ్ అంటే పాస్టర్ గారికి గివ్ అని అర్థం కదా, టేక్ అంటే బాగా అర్థమవుతుందంట. మీ పాయింట్ అర్థమైంది లేదా? నెల్లూరు చెల్లికి అర్థమైపోయింది. పాస్టర్ గారికి టేకింగ్ కానీ గివింగ్ ఉండదట. అది యాక్చువల్ జోక్ అనమాట. ఏ పాస్టర్ గారు ప్లీజ్ గివ్ యువర్ హ్యాండ్స్ అంటే ఆ పాస్టర్ ఇవ్వట్లేదంట. నాకు గివింగ్ తెలియదు అని చెప్పారు. అప్పుడు ఈ దినకరు కొంచెం తెలివైనడు కనుక ఏం చేసి అలాగే టేక్ అని ఈ హ్యాండ్ ఇచ్చాడంట. ఈ టేక్ పదం బాగా ఇష్టం ఎవరికి? పాస్టర్ గారు. టేక్ మై హ్యాండ్స్ ఇచ్చాడంట. అప్పుడు పాస్టర్ గారు గివ్ అంటే అర్థం కానీ పాస్టర్ గివింగ్ అంటే ఏంటో టేకింగ్ అర్థమైంది కనుక వీళ్ళు చేతికి తీసుకొని పైకి వచ్చినట్ట. అది ఇప్పుడు పాస్టర్ గారు సేవ్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, సేవ్ చేసింది ఎవరు? సహాయం చేసింది ఎవరు? బట్ పాస్టర్ గారు సహకరించకపోతే రక్షణ లేదు. మనకెందుకు ఒక సైడ్ పెట్టుకున్న బోధ నిశ్చేతంలో చాలా వేల మంది, లక్షల మంది, కోట్ల మంది గడగడ వనికి లేనిపోని బోధలు మెడకు చుట్టుకొని చచ్చి ఇక్కడికి వస్తానమే తీర్పుగాడు కానీ బాధపడతానేమో. వన్స్ సేవ్డ్ యు ఆర్ సేవ్డ్ ఫర్ ఎవర్. పక్కా నిజం. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో కూడా నిజమని అనిపిస్తుంది. కానీ రక్షణను కొనసాగే బాధ్యత ఇది. దైవిక విధులు, సంఘ పరిచర్లో కొనసాగడానికి ఈ కప్పులు నిర్ణయం తీసుకొని
వాళ్ళ ఆస్తిలో కొంచెం సగభాగం ఇవ్వడం మొదలెట్టారట. వాళ్ళు మన సాక్షి చెప్తున్నారు. కొనసాగండి, స్థిరపడండి, మాట వెనక్కి తీసేయకండి. మీ కారు కొన్నారు, ఆ కారుని ఇంకా దేవుడికి వాడండి. దేవుడు ఇంకా బెటర్ వెహికల్ మీకు ఇస్తాడు. ఒకవైపు మేము కూడా చర్చి పరంగా ఇమ్మని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు దీవించుగాక. ఒక 2 వాక్యాలు చివరిగా మీకు నేను చూపించి ముగిస్తాను. యాకోబు 1:4. యాకోబు 1:4. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు చేత తన క్రియను కొనసాగింపనీయుడి. ఇది ఎవరు చేయాల్సింది? దేవుడా, సంగమా? దేవుడా, మనమా? మనము. హెబ్రీ 12:2. హెబ్రీ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు. కొనసాగించేవాడు ఎవరు అమ్మా? ముందు వాక్యంలో కొనసాగించింది ఎవరు? మనము. పాయింట్ అర్థమైందా? దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ట్రూత్. ఇది మనము మన ఓర్పును సహనాన్ని కొనసాగించాలా, ఆయన కూడా మన విశ్వాసాన్ని కొనసాగించి మనకు సహాయం చేయాలి. అంటే ఆయన సహాయం చేయకుండా, మనము సహకరించకుండా ఆత్మకార్యము జరగదు, ఏ సంఘములైనా సరే. పాత నిబంధనలో సౌలు ప్రారంభించాడు, కొనసాగించి ముగించలేకపోయాడు. పాత నిబంధనలో దావీదు ప్రారంభించాడు, కొనసాగించాడు. ఏమయ్యాడు? కొంతకాలం పడ్డాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ కొనసాగించాడు, ముగించాడు. 2 వ్యక్తులు అక్కడ. సౌలు. క్రొత్త నిబంధనలో అదే సౌలు పేరు గల వ్యక్తి సౌలు పౌలుగా ఎంచబడి 2 తిమోతి 4:7 ఎంత మంచి మాట. దిస్ ఈజ్ ద ఫినిషింగ్ పాయింట్. ఇది ఒకరు దినకర్ చెప్పాలి, మరి ఇప్పుడు కాదు. సమర్పణలో చెప్పాలా, కూర్చున్న ప్రతి విశ్వాసం చెప్పాలా, వినే విశ్వాసులు చెప్పాలా. ఈ మాట ఏంటో చూడండి ఒకసారి. 2 తిమోతి 4:7. అందరూ చదువుతారా? అందరూ చదవండి ఒకసారి. మంచి పోరాటము, ఇంకా అమ్మా, నా పరుగు కడముట్టిక కాపాడుకోండి. అంటే అయిపోయింది లేదా? ఆయన ఫినిషింగ్ అయిపోయిందా? భూమి మీద ఉన్నప్పుడే తన పని అంతా ముగించుకొని నా ప్రారంభం నుండి ఆఖరి వరకు నేను ప్రారంభించాను, కొనసాగించాను, ముగించాను. భగత్ సింగ్ గారు అలా చేశారు. నా జీవితంలో ఈ ముగ్గురిని మర్చిపోలేను. నా లైఫ్ ఎంత రాడికల్గా మారిందంటే వేల టెస్ట్ మనీసే. నేను సజీవంగా నా కళ్ళ ముందు ఎవరు ఫిజికల్గా చూడలేకపోయాను. కానీ సుందర్ సింగ్ గారు, డానియల్ గారు, భగత్ సింగ్ గారు, అఫ్కోర్స్ జో గారిని చివరి రోజులు చూశాను, కలిశాను. వీళ్ళ జీవితాలు ప్రారంభమయ్యాయి, కొనసాగాయి, ముగించాయి. మన జీవితాలు ప్రారంభమయ్యాయి, కొనసాగుతున్నాయా? కొనసాగుతున్నాయి, ముగిస్తాయా? ఏ రకమైన ముగింపు? సౌలు ముగించాడు. దేంతో ముగించాడు? కత్తి పొడుచుకొని ముగించాడు. ఎవరైనా అపరాధ భారంతో భవిష్యత్తులో మన చర్చ్ మెంబర్స్ తమకు తాము ఉరేసుకొని ముగిస్తారా? పాయిజన్ తీసుకొని ముగిస్తామా? దేవుని నామాన మహిమది కాదు. ఈ విశ్వాసంలో ఉండలేను అని ఈ విశ్వాసాన్ని గాలి కుదిలేసి ముగిస్తామా? ఎట్లది? ఇంకా ఈ సేవని చేయలేను అని ముగిస్తామా? నేను ముగించాను అట్లాగా. మరి నా బొబ్బులో చేసిన ప్రసంగం, రోషం ప్రసంగం, మన తల్లి కార్యక్రమంలో చేసిన ప్రసంగం, టెస్ట్ మనీ తాలూకా రోషం ఎక్కడుంది?
ఓర్పును తన ఏటమ్మా, ఓర్పును తన క్రియను ఏటమ్మా కొనసాగనీయుడు. అంటే చెప్తున్నా దినకర్ అరుణాలు, చాలా ఓర్పు సహనం అవసరం. ఈ మీరు ఏమని చెయ్యేశాడు కానీ మరి మాట ఇచ్చాడు కానీ ఆ రోజు అక్కడ కృష్ణాది ఒడిన గ్రామంలో పబ్లిక్ మీటింగ్ లో కూడా మరి నిలబడతారా? ప్రభు నిలబెట్టును, ప్రభు కాపాడును, బట్ మీరు నిలబడతారా? సమర్పణలో నిలబడతాడా? చూద్దాం. ఎప్పుడు ఒకటే మాట ఈ మినిస్ట్రీ విషయంలో, చూద్దాం, లెట్ us వెయిట్. ఈ చర్చ నుంచి మహిమ వెళ్ళిపోద్దా? మహిమ స్థిరపడద్దా? మహిమ ఇంక్రీజ్ అవుద్దా? మహిమ డిక్రీజ్ అవుద్దా? ఏమవుద్దా? నువ్వు ఎలాగున్నావు, మనం ఎలాగున్నాం? చాలా ఇంపార్టెంట్. దేవుడు మన జీవితాల్లో మరొక జన్మదినంలో మన ఛాలెంజింగ్ వాక్యం దేవుడు మనకిచ్చాడు, ప్రారంభించాడు దేవుడు. మన సాక్ష్యాలు కొనసాగిద్దాం, మన సాక్ష్యాలు స్థిరపరచుకుందాం. ఇది దేవునిదైన కృప, శక్తి, ఇంకేటి మనదైన విధేయత. రెండు జరిగినప్పుడే సాధ్యం. ఇలా హెచ్చరించినందుకు దినకర్ అరుణ నొచ్చుకోరని నేను నమ్ముతున్నాను. ఇలా చేయడం వల్ల వాళ్ళని మరింత బెటర్ ఇన్స్ట్రుమెంట్గా మార్చాలని, దేవుని కృప కనుక, చిత్తం కనుక వాళ్ళు అట్లా అవ్వాలని ఇంకా కోరుకుంటున్నాను. వాళ్ళ అత్తగారు, వాళ్ళ తల్లిగారు జయమ్మ గారు ఇక్కడే ఉన్నారు. మీరు ఎంతవరకు చేసిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీరు నా మంచితనం మీద ఆధారపడకండి. మీరు దేవుని ప్రేమను బట్టి, దేవుని ఇచ్చిన మాటను బట్టి మీరు కొనసాగండి, అంతవరకు స్థిరపడండి. మీరే కాదు, మీరు కూడా నేను బలహీన అవ్వచ్చు, బట్ మీరు బలంగా ఉండండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి దేవా, ఇదిగో నాయన మరి సమయంలో మంచి వర్తమానం ఇచ్చారు. ఈ సేవలో ఓర్పు ఎంత అవసరమో, సహనం ఎంత అవసరమో, సహించుకునే శక్తి ఎంత అవసరమో, వందలు కాదు వేల సార్లు సాతానుడు అగ్ని బాణాలు మైండ్ మీద వేసినప్పుడు 26 ఏళ్ళు మమ్మల్ని మీరు నిజంగా కాపాడారు. ఈ సేవను కొనసాగారు. చాలా భయంకరమైన దినాలు ఇవి. ఆయనను నువ్వు కాపాడుతున్నావు. వీరిద్దరూ నీకు సమర్పించుకోవడం సాయం చేయండి, మరింతగా సమర్పించుకోవడం సాయం చేయండి. మరిన్ని సంవత్సరాలు ఆయుష్గా దయచేయండి. దినకరికి అరుణాకి గర్భఫలం ఇవ్వండి. బంధువులు ఇట్టున్నారు, ఇక్కడ తల్లి గారు ఉన్నారు, వారిని కూడా దీవించండి, కృప చూపు నడిపించమని. ఇదిగోనైనా మరి కొన్ని అంశాలు మా మధ్యకి వచ్చే వాటి కోసం ప్రార్థించబోతున్నాం. సోదరి శిరీష వ్యాక్సిన్ వేయించుకున్నది. సిస్టర్ మీరు కాపాడండి, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా కరుణించండి, కాపాడండి. పెద్ద స్మైలీ ఎగ్జామ్స్ రాస్తుంది, ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి బాగానే రాసింది. మీకు స్తోత్రాలు. త్రివేణి ఆగస్టున బ్యాంక్ ఎగ్జామ్ రాయబోతుంది. బిడ్డను మీరు కరుణించి మంచి జ్ఞానం దయచేయండి, కనికరించండి. దేవా, ఒక జాబ్ ఇవ్వండి, ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి. మిషనరీ మోహన్ దాస్ కుమార్తె చిన్ను కోవిడ్ పాజిటివ్ వచ్చింది, కనికరించండి, బిడ్డను స్వస్థపరచండి. మిషనరీ బిడ్డలను ఆయన దయచూపండి. సహోదరి అనిత కుమార్తె హేనా బ్లెస్సి ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉంది, సంపూర్ణంగా స్వస్థపరచండి. లోకరీత్యా వైద్యులు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ పరమ తండ్రివి మా కొరకు సిలువలో గాయం పొందిన యేసు ఆ బిడ్డ ముట్టగలరు. పోలీస్ రవిని కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి ఆ త్రోట్ తెరవండి, కరుణించండి, దయచూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను బ్లెస్సింగ్ ఇవ్వలేదు. యూజువల్గా లాస్ట్ టైం కూడా కేక్ లైవ్లో కట్ చేయలేదా? కేక్ లైవ్లో కట్ చేస్తాం. ఓకే, ద సేమ్ థింగ్ వి విల్ డూ. త్వరగా రండి అమ్మా, కేక్ తీసుకురండి, త్వరగా తీసుకురండి. దినకర్ అరుణ జయమ్ గారు రమ్మని కోరుతున్నాను.
ఒక 2 నిమిషాలు లేక 5 నిమిషాలు ఆగండి. చిన్న ప్రార్థన వెంటనే కట్ చేసి మీకే పంచి పెడతాం. జూమ్లోనూ మీకు ఇవ్వలేము, మీరు వచ్చింటే బాగుండేది అదనమాట. ఓకే, మీకు ఇస్తాం. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. స్లోగా కంగారు లేదు. ఇది ఇట్లానే ఉండాలా? ఇంతేనా? ఇలా తిప్పాలా? వచ్చా? ఓకే, రికార్డ్ అవుతుంది అనుకుంటాను. ఓకే, అదే ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఇచ్చమండి. త్వరగా రండి అమ్మ, రండి జేమ్ గారు రండి ప్లీజ్. అమ్మా సార్ వెళ్ళిపోతాను. త్వరగా వచ్చేసి థ్యాంక్ యూ. లార్డ్ బ్లెస్ చేస్తాను. సిస్టర్ డ్యూటీకి వెళ్తారు అనుకుంటాను. ఓకే, కలుస్తాను. రైట్, మీరే పెద్దవాళ్ళు రావాలి. దీనికి పెద్దల ప్రోగ్రామ్ ఉంటాయి, మేము మీరే కట్ చేయాలా. ఉషా కూడా వస్తాను అనుకుంటాను. అరుణా కోరిక మేరకు వచ్చాను. అందాక ముసుగులు తీయండి, ఇందులో కనిపించకుండా. రైట్, ఓకే, ప్రాబ్లం చేద్దాం. మీరు రెడీగా ఉండండి. ఓకే, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ ఇదిగోనైనా మరి దీనికి జన్మదిన సందర్భంగా ఈ కేకును కట్ చేస్తున్నాం. సంతోషానికి కేవలం ప్రతీక. సంతోషం కేకులో లేదు, ప్రభులో ఉంది. ప్రభు మీరే కృప చూపమని, నిండా ఆయుష్యం ఆరోగ్యం బలము దయచేయమని, ఇంకా నీ ప్రభుత్వ సేవలో మీ సేవలు ఏదైనా వాడుకోమని, జయమ్మ గారికి సుశీలమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, కుటుంబీకులను కాపాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బర్త్డే బేబీ కూర్చాడు. చెప్పండి కొట్టండి. గుడ్, వెరీ కట్ చేయండి. జేమ్ గారు అని చేసి డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను పెడతా, ముందు అత్తగారు పెడతా, సాం పెట్టిన. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, చెప్పండి కొట్టిన ఒకసారి. మాకు వదిలే. అరుణ ప్లీజ్, మీరు పెట్టుకోండి, పర్లేదు. Greetings to you, dear Dinaka. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Dinaka. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Dinaka. May God bless you, dear. థ్యాంక్ యూ. Happy birthday to you. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాను. ప్రోగ్రామ్ ముందు అయిపోద్ది, దెన్ దీని కటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ జరుగుతుంది. ప్లీజ్ తల వంచ ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ఈ కార్యక్రమాన్ని మీరు దీవించారు. ముందు వాక్యముతో మనను ఒకవైపు ఉద్ధరించారు, హెచ్చరించారు. మీరు ఇంకా ఆయుష్ ఆరోగ్యం కలిగి నిన్ను సేవించడంలో సంతృష్టిగా సాధించండి.
జయమ్ గారు చిన్న కోఆపరేషన్ కోసం వందనాలు ప్రభా. మీరు మా మిషన్స్లో వారు కూడా పాల్గొంటున్నారు, మీ స్తోత్రాలు. దూరం ఉన్న సుశీలమ్మ గారిని, దినకర తల్లి గారిని దీవించండి. ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించండి. ప్రభు చెప్పండి, మేము ఇంకా నమ్మకంగా సేవించడానికి సాయం చేయమని. మేరీ సిస్టర్ ఇంకా కోవిడ్ నుంచి చాలా బాగా కోలుకుంటున్నారు విన్నా నేను. ఇంకా సంపూర్ణంగా స్థిరపరచండి, బలపరచండి. దేవా కృప చొప్పున నడిపించమని. రేపు సంతోష్ బ్రదర్ యొక్క తమ్ముడి వివాహానికి వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా మాతో ఉండమని, అక్కడ మాకు క్షేమాన్ని సమాధానాన్ని దయచేయమని, వాతావరణాన్ని కంట్రోల్ చేయమని, ఎట్టి ప్రమాదం లేకుండా కాపాడమని, ఆ ఒక్క మేలు చేసి నీకు మహిమకు తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్. ప్రభు కృప మీకు తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. మీరు బాగానే వచ్చారు. తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళండి, చాలా సంతోషం. అది ఆయన హ్యాపీ